బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఇక రెంటపాలలో జరిగిన విషాదం ఏదైతే ఉందో, సింగయ్య అనే వ్యక్తి మృతి చెందడం జరిగింది. జగన్ కారు కింద పడి వ్యక్తి మృతి చెందడం జరిగింది. అయితే ఈ సంఘటన నేపథ్యంలోనే జగన్ కార్ని నిన్న అధికారులు తనిఖీ చేశారు. ఇక గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలోనే రవాణా అధికారులు జగన్ కార్ని తనిఖీ చేశారు. జగన్ కార్ ఫిట్నెస్ ఎలా ఉంది, ఏ విధంగా ఉంది అని పరిశీలించారు. AP 402349 అనే నంబర్ గల కార్ని రవాణా అధికారులు తనిఖీ చేయడం జరిగింది. రెంటపాలలో జరిగిన విషాదం ఏదైతే ఉందో, ఇక జగన్ పర్యటిస్తున్నప్పుడు రెంటపాలలో అనుకోకుండా సింగయ్య అనే వ్యక్తి జగన్ కారు కింద పడి మృతి చెందడం జరిగింది. మన విజువల్స్ లో కూడా చూసాము సింగయ్య అనే వ్యక్తి ఏ విధంగా చనిపోయాడో. అక్కడ ఒక్కసారిగా జనాలందరూ రావడంతో గుంపులుగా ఆ వ్యక్తి అనుకోకుండా కారు కింద పడడం, ఇక జగన్ కారు నడుపుతున్న రమణారెడ్డి డ్రైవర్ ఎవరైతే ఉన్నారో తను చూసుకోకుండా ముందుకు వెళ్ళిపోవడంతో అతని గొంతు మీద నుంచి టైర్ వెళ్ళడం మనం చూసాము. ఇక ఆ వ్యక్తి సింగయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఇక ఈ విషయాన్ని నమోదు చేసుకుని పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ఇక ఈ కేసులో జగన్ A2 నిందితుడిగా చేర్చారు. అలాగే డ్రైవర్ రమణారెడ్డి ఉన్నారు, పెర్ని నాని ఉన్నారు, PA నాగేశ్వర్ రెడ్డి ఉన్నారు, విడుదల రజని, వీళ్ళందరిపై కూడా కేసు నమోదయ్యింది. ఇక ఈ సంఘటనలో A2 ముద్దాయిగానే జగన్మోహన్ రెడ్డిని, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని చేర్చడం జరిగింది. అయితే ఈ మృతి జరగడం పట్ల జగన్ కార్ ఫిట్నెస్ ఎలా ఉంది, అసలు జగన్ కార్ ఫిట్నెస్ బాగోలేక ఈ విషాదం జరిగిందా, ఎవరి నిర్లక్ష్యం వల్ల జరిగింది అనే విషయాన్ని సందర్భంగా ఈ నేపథ్యంలోనే జగన్ AP 402349 అనే కార్ని రవాణా శాఖ అధికారులు జిల్లా కార్యాలయంలోనే పోలీసులు తనిఖీ చేయడం జరిగింది. అయితే ఒక వాహనం 2-3 వాహనాలకి మాత్రమే వీళ్ళు పర్మిషన్ తీసుకొని ఇంకా ఎక్కువ వాహనాలు రావడంతో ఎక్కువ వాహనాలు రావడం పట్ల ఎమ్మెల్యేలు రావడం, వాళ్ళ వాహనాలకి ఇంకా ఎక్కువ కాన్వాయిలు రావడము, వాళ్ళు ఇంతమంది ఎమ్మెల్యేలు వస్తున్నారు కాబట్టి జగన్ పర్యటన అంటేనే చాలా జనం గుమికూడతారు, చాలా మంది అభిమానులు చూడటానికి వస్తారు. కానీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఇంతమంది వస్తారు అనుకోలేదు. అక్కడ ఒక రకమైన తోపులాట జరిగింది. జగన్ కారు దగ్గరలోకి వచ్చి చాలా మంది బ్యానర్లు, ఫోటోలు పట్టుకొని అక్కడ ఎగబడుతుండడం, జగన్కి షేక్ హ్యాండ్ ఇవ్వడం, ఇవన్నీ మనం విజువల్స్ లో చూసాము. వీటన్నిటి కోసం ఒకరి వెనకాల ఒకరు రావడం, మీద పడ్డం, గుంపులుగా చేయడంతో అనుకోకుండా సింగయ్య అనే వ్యక్తి కారు కింద పడ్డము, డ్రైవర్ రమణారెడ్డి కూడా దాన్ని చూసుకోకుండా ముందుకు పోనీయడము, ఆ గొంతు తలపై ఆ వ్యక్తి గొంతు పై నుంచి కారు వెళ్లడంతో సింగయ్య అనే వ్యక్తి మృతి చెందాడు. ఏదైతేనే పర్యటన నేపథ్యంలో ఒక పర్యటన జరుగుతుంది అంటే అన్ని రకాల పర్మిషన్స్ తీసుకోవాలి. కానీ ఎంతమంది వస్తారు అనేది కూడా పోలీసులు కూడా ఆలోచించి పర్మిషన్ ఇవ్వాలి. కానీ ఇక్కడ ఎవరి నిర్లక్ష్యమో ఒక నిండు ప్రారంభమైతే బలైంది. ఈ సందర్భంగానే ఇక రవాణా అధికారులు జగన్ కార్ని ఫిట్నెస్ ఎలా ఉంది అని చెప్పి ఒకసారి కార్ని అయితే ఎలాగో కేసు నమోదైంది కాబట్టి ఇక ఏ కారు కింద ఆ వ్యక్తి మృతి చెందాడు, ఏ కార్ని అయితే నడిపారు, ఆ కార్నే ఫిట్నెస్ ఎలా ఉంది అని చెప్పి రవాణా అధికారులు తనిఖీ చేయడం జరిగింది జిల్లా కార్యాలయంలోనే. ఇక AP 402349 అనే కార్ని రవాణా అధికారులు ఫిట్నెస్ ఏ విధంగా ఉందని, కారు లోపలంతా ఎలా ఉంది అని చెప్పి జిల్లా కార్యాలయంలో తనిఖీ చేయడం జరిగింది.